అన్న. సో నేను మసాలా మాట్లాడా, డైరెక్ట్ వస్తా. ఈ కథనము 27 మార్చి 2022న నేటి ధాత్రి అని ఒక పేపర్ రన్ చేసింది. ఈ కథనం మా దగ్గర అన్ని చిట్టాలు ఉంటాయి. నేను చెప్తున్నా కదా, ఆధారాలు ఏంది నేను మాట్లాడా, మీ ముంగటికి రాను, మీ ముంగటికి అస్సలు రాను. నేటి ధాత్రి 27 మార్చ్ 2022లా ఒక కథనం నడిపింది. ఏం నడిపింది అని అంటే, రికం లేని రిజిస్ట్రేషన్ల ఏమంటారు ఆమ్దానీపై అంటే అవినీతిపై ఒక కథనం నడిపింది. ఎట్లా నడిపిందంటే, రిజిస్ట్రేషన్ ఈ ఆఫీసుల మీద అవినీతి జరుగుతుంది, దాని మీద మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే సుమారు 800 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు బచాంచినట్టు అవుతుంది. నేను మొత్తం చదువుతలేను ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ టైం. ఒకసారి మీరు నేటి ధాత్రి బొండ్రి 27 మార్చే కదా, 27 మార్చ్ 2022లో ఫస్ట్ కథనం వచ్చింది. వీళ్ళు దీన్ని వెబ్ సిరీస్ లెక్క లాంచ్ చేసిర్రు. ఒక 10 ఎపిసోడ్లు సుమారు. నేనేం చెప్తా, ఇప్పుడు స్టాంప్ పేపర్లు మనం ఉంటాం, చిన్న హింట్ ఇస్తున్నా. దాన్ని దర్యాప్తు చేస్తానన్న కమిషనర్ శేషాద్రి మార్చేసిండ్రు. ఎందుకు మార్చిండ్రో, ఎక్కడ మార్చిండ్రో తెలియదు. మొత్తం చిట్టా బయటికి తీస్తానన్నారు ఆయన. ఆనాడు ఈ పేపర్ గడ్డపారదించింది. ఆనాడు ఈ పేపర్ గులాబీ ప్రభుత్వానికి గడ్డపారదించింది. అది సెకండరీ ఇష్యూ. ఈ పేపర్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తుంది బాగా, నేను కాదని అంటలేను. బట్ ఒక కథనం మంచిగా వచ్చినప్పుడు ఆనాడు రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన గట్టిగా మాట్లాడినారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, డేటెడ్ బ్యాక్ టు 2022. రేవంత్ రెడ్డి గారు కూడా గట్టిగా మాట్లాడినారు. ఇప్పుడు నేను ఇంకొక కథనం కూడా తీస్తా రేవంత్ రెడ్డి గారిది. ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ షుడ్ ఆన్సర్. ఆయన మాటలనే ఆయనకు తిప్పి చూపిస్తున్నాం. ఫైళ్ళు సంఖ కింద పెట్టుకుంటావా, దుర్మార్గులను అవినీతి పరులను సంఖ్యలేస్తావా? నౌ స్ట్రేట్ టు దిస్ టాపిక్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ ఆఫీసుల మీద ఎంక్వైరీ చేసి అవినీతిపై దర్యాప్తు చేస్తే 800 కోట్ల రూపాయల స్కామ్ బయటికి వస్తుంది, రాష్ట్ర ఖజానాకు సేవ్ అవుతుంది. మనం రిజిస్ట్రేషన్కి స్టాంప్ పేపర్లు వాడతాం, దాని తర్వాత ఫ్రాంక్లైన్ రిజిస్ట్రేషన్లు కూడా వాడతాం. 2000, 5000, 10,000 వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇందులో జరుగుతున్న అక్రమాల గురించి ఆనాడు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, కాంగ్రెస్ సర్కార్ కూడా మాట్లాడింది. ఇవాళ దాని మీద దర్యాప్తు ఉండదా అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది తెలంగాణ. ఇసుక అక్రమాసురుల నుంచి తెలంగాణను కాపాడేది ఎవరు? విజిలెన్స్ డిపార్ట్మెంట్కి కూడా ఇంచుమించు పోయింది. ఇసుకను ఏ రకంగా దోసుకుంటున్నారు అని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి గారు కూడా గలమెత్తి మాట్లాడిన సందర్భాలు ఎన్నెన్నో. ఆల్మోస్ట్ మన లెక్కల ప్రకారము, నేటి ధాత్రి లెక్కల ప్రకారము 200 కోట్ల రూపాయల ఫట్ జరిగినట్టు కథనాలు. మంచిర్యాల ఎంఆర్ఓలకు నేను ఇక ఆపేస్తున్నా. పెద్ద ఆరోపణలు ఉన్నాయి ఫ్రెండ్స్. బల్క సుమన్ ఆనాడు ఏలు పెట్టిండా, ఆనాడు కాలు పెట్టిండా, కళ్ళు పెట్టి కన్నెర్ర పెట్టి చూసి అధికారులను భయపడిచ్చిండా? ఇది డిసైడ్ చేయాల్సిన అవసరం ఎవరికున్నది? దర్యాప్తు చేయాల్సిన దుమ్ము లేపాల్సిన దుమ్ము ఎవరికున్నది? మీరు చెప్పురి ఫ్రెండ్స్. అసైన్డ్ ల్యాండ్లలో ఇల్లులు కట్టిర్రు. ఒక డిస్ట్రిక్ట్లా ఎంఆర్ఓలకు బ్రీజా కార్లు గిఫ్ట్ వచ్చినాయి. నేను చెప్పినా కదా ఫ్రెండ్స్, ఒక్కోడు నాకు కమెంట్ రాసిండు. నేను చెప్పినా కదా, అన్ని కమెంట్లు చదువుతా. ఒక్కోడు నాకు కమెంట్ రాసిండు. వ్యక్తిగతంగా మాట్లాడతలేను, బట్ నేను వాళ్లకు సగౌరవంగా చేతులు జోడించి మీకు చెప్తున్నా ఏందనంటే, నువ్వేమన్నా పీకుడు గడవారా అని చెప్పి రాసిండు. నువ్వేం పెద్ద తోపా? మేము తోపును కాదు, నేను తోపును కాదు, తురుంలం. ఎందుకంటే ప్రజల మనసులకే వచ్చిన ఛానల్ ఇది. నేను మాట్లాడితే ఇట్లనే మాట్లాడతాను అనుకునేటోళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ నీడం మేము. చెప్పినా కదా, బతుకుంటాం రాబాయి, పోతే పోతామొచ్చు. ఆకలి అయితే పులి వరిగడ్డి తింటా ఆదరాబాయి. ఒక మాట చెప్తున్నా, ఆకలి అయితే పులి వరిగడ్డి తింటా ఆదరాబాయి. తినదు కదా, గట్లనే రాబాయి. తెలంగాణ పౌరుషం గిట్లనే ఉంటుంది రాబాయి. తెలంగాణ వాడి పౌరుషం గిట్లనే ఉంటుంది. భారతీయుడు పరాక్రమం గిట్లనే ఉంటుంది రాబాయి. డేటా తీసుకొని మాట్లాడుర్రు రాబాయి. పెద్ద మాటలు మాట్లాడతారు కదా, డేటా తీసుకొని వచ్చి కమెంట్లు పెట్టుండ్రి. ఇష్టం వచ్చినట్టు కమెంట్లు పెట్టుడు కాదు, మోతబరి జేబులు ఉన్నదని చెప్పి ప్రూవ్ చేసుకోవాలంటే విత్ డేటా.
ఆనాడు 6 కొట్టినవే రేవంత్ అన్న అనన్న, ఇయ్యాల బీట్ అయినవే రేవంత్ అన్న, ఒక బౌన్సర్ వేయంగానే ఇట్లా వంగేసిపోయినవే, హెల్మెట్ గట్టిగా పెట్టుకో రేవంత్ అన్న, బాల్ నెత్తికి ఇట్లా తగులితే మళ్ళా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్క బాల్ పదునంగా వస్తుంది రేవంత్ అన్న. ఈ అక్రమాలు జరిగినాయో, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అవినీతి జరిగిందో దీనిపైన కన్నెర్ర ఎవరు చేస్తారు రేవంత్ అన్న. ఆ అవినీతి ఆఫీసర్ ఆమె పేరు తీసుకొని మాట్లాడితే, ఆమె ఏమన్నా చేస్తే డిఫమేషన్ కేసు వేస్తుందట, క్రిమినల్ డిఫమేషన్ కేసు వేస్తుందట. చిత్రగుప్తు ఇప్పుడు రివర్స్ స్ట్రాటజీ వస్తుంది, కేసు వేసే ఆమె దగ్గరికి పోతాం. ఆధారాలు మొత్తం సేకరించింది చిత్రగుప్తు. మీ ఆట మీకే చూపిస్తాం మేడం, వాళ్ళు ఎవరైనా ఉండని, పేరు తర్వాత తీసుకుంటా, పేరు తీసుకుంటే కేసులు పడతాయి కదా. సో రాజ్యాంగబద్ధంగా ఉంటాం. రాజ్యాంగ అనే అస్త్రాన్ని వీళ్ళకు ఒకసారి పరిచయం చేస్తాం. సెక్షన్స్ ఆర్ నాట్ న్యూ, ద లాస్ ఆర్ నాట్ న్యూ. న్యాయ వ్యవస్థ పైన గర్వించి సగౌరవంగా ముంగడకు పోయే సంస్థ ఏదైనా ఉన్నది, ఛానల్ ఏదైనా ఉన్నది అని అంటే చిత్రగుప్త. గర్వంగా సగౌరవంగా చెప్తున్న ఫ్రెండ్స్, ఇట్ ఈజ్ ఓన్లీ ద లా విచ్ ప్రొటెక్ట్స్ దిస్. ఏమంటారు, ఒక కామన్ మ్యాన్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసేది లా, రాజకీయ నాయకులు కాదు. మోచేయి నీళ్లు తాగిపిస్తారు మీకు అంతే. బ్రీజా కార్లు ఆ డిస్ట్రిక్టు ఆఫీసర్లకు ఎన్ని కార్లు వచ్చినాయి, ఎవరెవరు ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు? బల్క సుమన్ ఆయన కనుసైగలలో జరుగుతున్న కథ మొత్తం నడుస్తున్నప్పుడు ఆయన పేర్లు కూడా వచ్చినాయి. కన్నెర్ర ఎందుకు చేయలే, దర్యాప్తు ఎందుకు చేపియలే, దర్యాప్తు చేపించి మా గులాబీ నాయకులు నిప్పు నిష్ఠ అని ఎందుకు చెప్పలే? ఆనాడు మాట్లాడిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈనాడు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నది? ఆనాడు మాట్లాడిన హేమీ కాంగ్రెస్లు ఇలా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని బీఆర్ఎస్లో కూర్చొని ఉన్నారు, వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినారు. అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది తెలంగాణ. ఇది చూడంగానే ఎవరెవరికి అర్థమైందో వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్, వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. సెకండ్ కథనం కూడా నడిపిండ్రు వాళ్ళు. సెకండ్ కథనం కూడా వచ్చింది. అంతా అతనే చేశాడు. స్టాంపుల అమ్మకంలో లూటి, చాలన్ల మాయలో బూరిడి, సూత్రధారి పాత్రధారి అతనే, నకిలీ చాలాన్ల పేరుతో ఇవన్నీ మాట్లాడినాను నేను అందుకే చదువుతలేను ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ టైం కింద. నేను కొంతమంది ముఖాలు తీపిచ్చేసిన, అయినంత మట్టుకు కవర్ చేద్దామనండి. ఎందుకంటే వాళ్ళ మీద ఎప్పుడైతే కేసులు పడుతుంటాయో చూడాలా. ప్రభుత్వ సొమ్ము నొక్కేసింది 80 లక్షలు అంతే సంగతులా. ఇది జనవరిలో వచ్చిన కథనం. ఇవంతా డేటా కొలెక్ట్ చేస్తున్నాం. ఆనాటి నుంచే దీని మీద ఆట మొదలెట్టినాం. కాకపోతే కొన్ని మీకు పచ్చిగా చెప్తున్న ఫ్రెండ్స్, గులాబీ దళ నాయకులు, గులాబీ ప్రభుత్వము ఎంత చండాలమైన ప్రభుత్వం ఉండే అంటే కోర్టు ఆర్డర్లు కూడా ఇంప్లిమెంట్ చేయలే. సారు ఇది మా సర్వే నంబర్ సారు ఇగో ఇది మాకు కోర్టు ఆర్డర్ ఉంది సారు అని అంటే నీకు పొజిషన్ ఉందా అని చెప్పి మాట్లాడతారు పోలీసు వాళ్ళు కూడా. ఆ టైంలో కోర్టు ఆర్డర్ని కూడా మీకు పొజిషన్ ఉందా, మాకు డైరెక్షన్ ఇప్పిరు కోర్టు నుంచి అంటే కోర్టులలో పిటిషన్లు పెరగాల, కోర్టులలో కేసులు పెరగాల. వీళ్ళు మాత్రము వాళ్ళకి ఎగ్జిక్యూషన్ చేయాల్సిన డ్యూటీలు మాత్రం చెయ్యరు. అసలు నన్ను అడుగుతే సింపుల్గా ఒక విషయం చెప్తున్నా ఫ్రెండ్స్, విశ్లేషణ మనం జరసేపు మాట్లాడుకుందాం. ఫర్గెట్ అబౌట్ దిస్ ఛానల్, ఫర్గెట్ అబౌట్ ఇట్ ఆల్ థింగ్స్. పోలీస్ డిపార్ట్మెంట్ ఆటోనమస్ చేసినామనుకో, ఈ నాయకులది పోలీస్ డిపార్ట్మెంట్ని స్వతంత్రం చేయాలా. ఆ జ్యుడిషియరీ ఎట్లుంటుంది అట్లా చేసి పడేయాలి. అప్పుడు నేనెంత మీరెంత నాయకులెంత అని అన్నట్టు ఆట మొదలవుతుంది. లేకపోతే పాపం పోలీసు వాళ్ళని అధికార ప్రతినిధులు చేసుకొని మాట్లాడతారు. పోలీసు వాళ్ళ తప్పు కాదు, ఇక్కడ వాళ్ళు కూడా ఏం చేస్తారు, టూ మచ్ ఆఫ్ ప్రెషర్లు ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఇది మీరు అర్థం చేసుకోండి. ఈ కథనం ఇక్కడ కాగలే. నేను ఇలా ఝలక్ స్టార్ట్ చేసిన చిత్రగుప్తు కేవలం ఝలక్ స్టార్ట్ చేసింది, కర్మకాండ మొదలెట్టింది. మీరు అప్రమత్తమై ఉంటారా? రేవంత్ సర్కార్ దీని మీద కన్నెర్ర చేసి ముంగడికి పోతుందా? అవినీతి చేసి తెలంగాణ సొమ్మును, ట్యాక్స్ పేయర్ల సొమ్మును కాపాడుతుందా? లేక ప్రజలే ఆయా పార్టీలకు బుద్ధి నేర్పుతాయా? ఆనాడు కాంగ్రెస్
సారీ, ఆనాడు గులాబీ ప్రభుత్వం, ఇగో ఈనాడు కాంగ్రెస్. చేతిలో చెయ్యేసి చెప్పుబావ, ఇదే నడుస్తుంది, ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఆడ.